రాము అనే అబ్బాయి తన అమ్మ లక్ష్మితో కలిసి జీవిస్తుంటాడు. వాళ్లకి ఇల్లు అంటే ఒక చిన్న గుడిసె మాత్రమే. రాము నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. లక్ష్మి అమ్మ కూలిపని చేస్తూ రామును చదివించాలనే ఆశతో కష్టపడుతుంది. ఒకరోజు రాము స్కూల్ నుంచి వస్తున్నప్పుడు తన అమ్మ దగ్గర తినడానికి ఏమీ లేదని తెలుసుకుంటాడు. కాని తన దగ్గర ఉన్న టిఫిన్ను పక్కన ఉన్న ఆకలితో ఉన్న పిల్లలకు ఇచ్చేస్తాడు. అది చూసిన లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రాత్రి వాళ్లకు తినడానికి ఏమీ లేదు. కాని రాము ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. మరుసటి రోజు రాము స్కూల్కి వెళ్లకుండా పని చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఒక టీ షాప్లో పని అడుగుతాడు. మొదట వాళ్లు అంగీకరించరు. కాని రాము పట్టుదల చూసి పని ఇస్తారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకుని అమ్మకిస్తాడు. లక్ష్మి ఆశ్చర్యపోతుంది. నువ్వు చదువు మానేశావా అని అడిగితే రాము చెప్పిన మాట ఆమె హృదయాన్ని కదిలిస్తుంది. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ప్లీజ్. థాంక్యూ.